హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. ఈరోజు మనం మైగ్రేషన్స్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్. ఓకే, మైగ్రేషన్స్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైగ్రేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అవి ఏంటనేది కూడా మనం అయితే వాక్ త్రూ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఫ్యాబ్రిక్ డేటా వేర్ హౌస్. ఓకే, సో అంటే మీనింగ్ ఏంటంటే ఏదైతే అజూర్ సినాప్స్ అనలిటిక్స్. ఓకే, సో డెడికేటెడ్ సీక్వల్. సో మనకి అజూర్ సినాప్స్ అనలిటిక్స్ లో సో సర్వర్లెస్ సీక్వెల్ పూల్ ఉంటుంది, అలానే డెడికేటెడ్ సీక్వెల్ పూల్ ఉంటుంది కదా. ఈ డెడికేటెడ్ సీక్వెల్ పూల్ ని మనం ఫ్యాబ్రిక్ డేటా వేరస్ లోకి ఎలా మైగ్రేట్ చేయాలి ఏంటనేది మనమైతే సో ఇది ఒక ఆప్షన్ ఉందన్నమాట. సో దీంట్లో కూడా మనకి సో డాక్ ప్యాక్ ప్యాకేజ్. ఓకే, డాక్ ప్యాక్ ఫైల్ అండ్ సో లైవ్ సోర్స్ సిస్టమ్. ఓకే, లైవ్ సోర్స్ సిస్టమ్స్ అంటే సో త్రూ క్రెడెన్షియల్స్ ద్వారా అండ్ సర్వర్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ కనెక్ట్ అయ్యి మీకు ఏమేమి ఆబ్జెక్ట్స్ కావాలనేది మనం అయితే మైగ్రేషన్ చేసుకోవచ్చు అనమాట. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈవెన్ సో ఫ్యాబ్రిక్ సీక్వల్ డిబి కూడా ఆప్షన్. ఓకే, సో ఫ్యాబ్రిక్ సీక్వల్ డేటాబేస్ కూడా మైగ్రేషన్ అయితే ఉంది. అలానే మనకి సో అజూర్ డేటా ఫ్యాక్టరీ. ఓకే, అజూర్ డేటా ఫ్యాక్టరీ ఉంది. అండ్ ఓకే, సో అజూర్ సినాప్స్. ఓకే, సో డేటా ఇంజనీరింగ్ ఐటమ్స్. ఓకే, మనం అజూర్ సినాప్స్ అనలిటిక్స్ లో లైక్ నోట్బుక్స్, స్పార్క్ జాబ్ డెఫినేషన్స్ అండ్ లేక్ డేటాబేసెస్ అండ్ పూల్స్ ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తుంటాం కదా. ఇవి కూడా మనకి మైగ్రేషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అనమాట. ఓకే, అజూర్ డేటా ఫ్యాక్టరీ ఉంది, అజూర్ సినాప్స్ డేటా ఇంజనీరింగ్ ఉంది. అలానే సో మనకి సో అజూర్ ఎనాలిసిస్. ఓకే, అజూర్ ఎనాలిసిస్ మోడల్. ఓకే, ఇది కూడా మైగ్రేషన్ అయితే ఉంది. అలానే రీసెంట్ గా ఎండిఎం. ఓకే, సో మ్యాపింగ్ డేటా ఫ్లో ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి కదా. మ్యాపింగ్ డేటా ఫ్లో ట్రాన్స్ఫర్మేషన్స్ మనకి డేటా ఫ్లో జెంట్లో ఉన్నాయి కదా. సో ఇవి కూడా మనకి మైగ్రేషన్స్ అయితే సో డిఫరెంట్. అలానే ఎస్ఎస్ఐఎస్ కావచ్చు. ఇలా చాలా అంటే చాలా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసుకుంటే సో టెస్ట్ డేటా లోడ్ అవుతుంది. సో మనకి ఇక్కడ మైగ్రేట్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా. సో జస్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ సో డేటా ఇంజనీరింగ్ ఐటమ్స్, సో డేటా ఫ్యాక్టరీ ఉంది, సినాప్స్ పైప్లైన్స్ ఉంది, అలానే సో అజూర్ అనాలిసిస్ సర్వీస్ ఉంది, అండ్ డేటాబేస్ మైగ్రేషన్ ఉంది, అండ్ డెడికేటెడ్ సీక్వల్ పూల్, సీక్వల్ సర్వర్ డేటాబేస్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైగ్రేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా మీరు సో తెలుసుకోవాల్సి ఉంటుంది. అలానే మనకి సో నేను కొన్ని ట్రై చేశాను అనమాట. చూడొచ్చు ఇక్కడ. సో మైగ్రేట్ ఫ్రమ్ ఏడిఎఫ్ టు ఫ్యాబ్రిక్ డేటా పైప్లైన్ వర్క్ చేశాను. అండ్ మైగ్రేట్ సీక్వల్ సర్వర్ టు ఫ్యాబ్రిక్ డేటా వేర్హౌస్, అలానే డెడికేటెడ్ సీక్వల్ పూల్ చేశాను. అలానే డేటా ఇంజనీరింగ్ ఐటమ్ టు ఫ్యాబ్రిక్ చేశాను. అండ్ సినాప్స్ డేటా పైప్లైన్ టు ఫ్యాబ్రిక్ డేటా పైప్లైన్స్ అండ్ మైగ్రేషన్ అజూర్ అనాలిసిస్ సర్వీసెస్ శాంపిల్ తీసుకొని చేశాను అనమాట. ఇలా కొన్ని మైగ్రేషన్స్ అయితే నేను కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇంకొన్ని అప్డేట్స్ అయితే వచ్చినాయి అనమాట. లైక్ ఎస్ఎస్ఐఎస్ వర్క్ చేయాల్సి ఉంది, అండ్ మ్యాపింగ్ డేటా ఫ్లో ట్రాన్స్ఫర్మేషన్స్ అలానే కొన్ని అప్డేట్స్ వచ్చినాయి అనమాట. వాటి మీద కూడా మళ్ళీ ఫర్దర్గా వీడియోస్ అయితే రిలీజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇదంతా ఏంటంటే సో స్టూడెంట్స్కి అనమాట, ఎవరైతే కోర్స్ ఎన్రోల్ చేస్తారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేస్తే అట్లీస్ట్ ఒక అండర్స్టాండింగ్. ఓకే, ఏమేమి ఐటమ్స్ ఎలా మైగ్రేషన్ ఏంటి అనేది ఒక కంప్లీట్ డీటెయిల్ అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. ఓకే, సో మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు ఒక ఎక్స్పీరియన్స్ అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.